భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు సోషల్ మీడియా సెల్లులకు ఈ డేటా జర జాగ్రత్తగా పెట్టుకోవాలా. మీరు ఇనుండ్రి. ఇప్పుడు నేను వెనక నడిపే స్క్రీన్ ఏదైతుందో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు. దేశాన్ని విడగొట్టే శక్తులతోని కాంగ్రెస్ ఎట్లా పనిచేస్తుందో మీరు చూడుండ్రి. ఆర్ఎస్ఎస్ పేరుని బద్నాం ఎట్లా చేస్తుందో చూడుండ్రి. ఈ బద్నాం బాద్షాలకు భగోడే బాద్షాలకు ఇవాళ ఇస్తున్న ఇంకో చిట్టా అయిపోతున్నది మీ చిత్రగుప్త. హిందుస్థాన్ టైమ్స్ మార్చ్ 8, 2023కి వచ్చిన కథనం. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్న ఫోటోలా మీకు ప్రివిలేజ్ పుత్ర ఫూల్వాలా చాచా మునిమనమడు రాహుల్ గాంధీ గారు కనిపిస్తారు. ఆయన పక్కకు మాలిని మెహ్రా అని చెప్పి ఒక మహిళ కనిపిస్తుంది. ఆమె పేరు మాలిని మెహ్రా. ఈమె లండన్ లెక్క ఉంటుంది. ఈమె ఎన్జిఓలు నడుపుతుంది. క్లైమేట్ చేంజ్ మీద పెద్ద పెద్ద సెషన్స్ నడుపుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈమె చాలా చిన్నది కాదు. సో ఈమె ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది ఫస్ట్ అది ఇందాం. ఆర్ఎస్ఎస్ మ్యాన్స్ డాటర్ మాలిని మెహ్రా వైరల్ ఫర్ ఆస్కింగ్ రాహుల్ గాంధీ దిస్ క్వశ్చన్ ఇన్ లండన్. ఆమె ఏమని అడుగుతుంది అని అంటే, డెమోక్రసీ ఖత్రేలా ఉన్నది, హౌ వీ కెన్ ఎంగేజ్ రీఎంపవర్ అవర్ డెమోక్రసీ, మాలిని మెహ్రా సెడ్ టు రాహుల్ గాంధీ ఐడెంటిఫైయింగ్ హర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండియన్ సిటిజన్. మనము డెమోక్రసీని ఎట్లా రీస్టోర్ చేద్దాము, ఎట్లా కాపాడుకుందాము అని చెప్పి మాలిని మెహ్రా అని అడుగుతుంది, కన్ఫర్మింగ్ దట్ షీ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్. మళ్ళీ ట్విట్టర్లలో నడిచిన కథనాల ప్రకారము సంచిత్ అనే ఒక యువకుడు ట్వీట్ ఏం చేసిండంటే ఈమె గురించి, మాలిని మెహ్రా గురించి, షీ ఈజ్ అ బ్రిటిష్ సిటిజన్ అండ్ డాటర్ ఆఫ్ ఎక్స్ సివిల్ సర్వెంట్ డాక్టర్ మహాదేవ్ మెహ్రా, ఎక్స్ సర్వీస్ మెన్ కూతురు, బట్ షీ ఈజ్ అ బ్రిటిష్ సిటిజన్ అని చెప్తారు. ఈ మాలిని మెహ్రాకు కాంగ్రెస్కి ఏం సంబంధం? తను భారతదేశానికి ఇష్టం వచ్చిన అడ్డమైన స్టేట్మెంట్లు తను ఎందుకు మాట్లాడుతుంది, రాహుల్ గాంధీకి ఫేవర్గా ఎందుకు మాట్లాడుతుంది? డాట్స్ కనెక్ట్ చేసే చిత్రగుప్త తిప్పుతున్నది. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త ఫ్రెండ్స్. ఈ మాలిని మెహ్రా అనే వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ఇప్పటికీ 3 సార్లు మేయర్గా ఎన్నికైన లండన్ ఏదైతే మేయర్ ఉన్నాడో ఆయనకు ఒక కన్సల్టెంట్ లెక్క కూడా పనిచేసింది ఈమె. కమిషనర్ లెక్క పనిచేసింది. మాలిని ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ ఉమెన్. అకార్డింగ్ టు హర్ బయోగ్రఫీ, షీ హ్యాస్ వర్క్డ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఇన్ వేరియస్ రోల్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్జిఓస్ అరౌండ్ ది వరల్డ్. సిన్స్ 2017 అంటే 2017 నుంచి ఇప్పటిదాకా మాలిని హ్యాస్ సర్వ్డ్ యాజ్ ఎ కమిషనర్ టు ది మేయర్ ఆఫ్ లండన్ సాదిక్ ఖాన్. లండన్లో బతుకుతూ కమిషనర్గా పనిచేస్తుంది లండన్ మేయర్కి సిన్స్ 2017. మాలిని ఎవరైతే ఉన్నారో తన ఇండియాతో అసోసియేషన్ అయిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అది కేవలం కొన్ని యాక్టివిజంలు ప్రమోట్ చేయనీకి ఉన్నాయి. మనము గ్రీటా తుంబర్గ్ అని చెప్పి ఎక్సెట్రా అప్పుడు విన్నాం కొన్ని విషయాలు. ఆమెతో పనిచేసిన దాఖలాలు కూడా ఉన్నాయి, అదే రకంగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ కూడా ఈమెను ఎంత ప్రమోట్ చేస్తాడో చూడుండ్రి. బ్యాచ్ మార్కెటర్లు ఇద్దరు చూడుండ్రి. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్ టు స్పీక్ అప్ ఫర్ ది ఇండియాస్ కోర్ వాల్యూస్ అండ్ ప్రొటెక్ట్ అవర్ బిలవ్డ్ డెమోక్రసీ. హూ కిల్డ్ డెమోక్రసీ అట్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్? మిస్టర్ రాహుల్ గాంధీ, ద ప్రివిలేజ్ పుత్ర ఆఫ్ భారత్. టుడే భారత్ ఈజ్ ఆస్కింగ్ యూ దట్ హూ కిల్డ్ డెమోక్రసీ అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ యూ? And how do you confirm that the democracy has been killed? దీనికి ఆన్సర్ ఉండదు మనోడి దగ్గర, ప్రివిలేజ్ పుత్రు దగ్గర, ఈ నడిపే ఛానళ్ళ దగ్గర కూడా ఉండదు. ఓకే, ఇప్పుడు చూడుండ్రి, బొందలగడ్డ మీద నేల కొడుతుంది, ఇప్పుడు మూల కొడుతుంది మళ్ళీ చిత్రగుప్త. మాలిని మెహ్రా ఆల్సో ఫార్మ్డ్ an organization called Center for Social Markets, CSM, సెంటర్ ఫర్ సోషల్ మార్కెట్స్ అని చెప్పి మాలిని మెహ్రా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసింది. అకార్డింగ్ టు ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సెంటర్ ఫర్ సోషల్ మార్కెట్స్, అఫీషియల్ వెబ్సైట్ ప్రకారము తీసుకొని చూస్తే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఏదైతే ఎన్విరాన్మెంటల్కి, సోషల్ అండ్ ఎకనామికల్ మోర్ సస్టైనబుల్ సొసైటీస్ కోసం పనిచేస్తుందో కొన్ని కోట్ల రూపాయలు వచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. చిత్రగుప్త ఏదైనా చెప్తే ఖచ్చితంగా చెప్తుంది, ఆధారాలు చూపుతుంది. కాబట్టి
The project will be implemented with the following parameter. Malini Mehra NGO CSM, Center for Social Marketeers or whatever it may be, social markets, have received crores of rupees from Fair Trade. ఫెయిర్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి కోట్ల రూపాయలు సిఎస్ఎం విచ్ ఈజ్ రన్ బై మాలిని మెహ్రాకు వచ్చినట్టు కన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ మీకు పెట్టిన. అన్ ఆర్గనైజేషన్ రన్ బై ది యూరోపియన్ యూనియన్. దిస్ ఈజ్ ద సేమ్ ఫెయిర్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దట్ ఆల్సో పార్ట్నర్స్ విత్ జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్. మీరు ఎక్కడ పోయినా దేశాన్ని విడగొట్టే ఆ రెజిమ్ చేంజర్ల పేర్లతో బాగా ప్రసిద్ధిగాంచిన ఈ జార్జ్ సోరోస్కి కనెక్ట్ అవుతుంది. ఈ ఫెయిర్ ట్రేడ్ అండ్ యూరోపియన్ యూనియన్ పార్ట్నర్ల లెక్క పనిచేస్తారు. ఇండైరెక్ట్గా వీళ్ళందరూ పార్ట్నర్షిప్ చేసేది మళ్ళా జార్జ్ సోరోస్తోనే. ఈమెకు ఇగో సెంటర్ ఫర్ సోషల్ మార్కెట్స్, ఇది జూమ్ చేసుకుంటా చేసుకో, ఓపెన్ సెక్యూరిటీ ఫౌండేషన్, సెంటర్ ఫర్ సోషల్ మార్కెట్స్, ఫెయిర్ ట్రేడ్ జర్మనీ నుంచి నేమ్ ఆఫ్ ది డోనార్. ఎన్ని పైసలు వచ్చినాయి? యూనిట్ 10 100 10,000 lakhs 20,11,000 వచ్చినాయి. 19 జూలై 2022కు వచ్చినాయి. మళ్ళా రిసిప్ట్స్ తీసుకొని చూస్తే ఫెయిర్ ట్రేడ్ లేబలింగ్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఈవీ యూరోపియన్ నుంచి నవంబర్ 1వ తారీఖు నాడు 69,42,252 రూపాయలు వచ్చినాయి. మళ్ళా అదే ఫెయిర్ ట్రేడ్ లేబలింగ్ ఆర్గనైజేషన్ నుంచి ఇంటర్నేషనల్ ఈవీ యూరోపియన్ నుంచి టోటల్గా అమౌంట్ ఏదైతే ఉన్నదో కంప్లీట్గా 1,45,41,082 రూపాయలు ఫెయిర్ ట్రేడ్ నుంచి సిఎస్ఎంకి వచ్చినాయి. ఎందుకు వస్తాయి అని అడుగుతున్నా. మాకెందుకో రావు. మా బార్కోడ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది, క్యూఆర్ కోడ్. మాకెందుకో రావు ఇన్ని కోట్లు. రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తేనే ఎందుకు వస్తాయి ఇన్ని కోట్లు? గరీబ్ హోంగే హమ్ బట్ గలీజ్ నై. వ్యక్తి ప్రేమ మాతోని కాదు, దేశాన్ని ప్రేమించే దేశభక్తి ప్రేమ మాది. అందుకే నేను మీకు చెప్తున్న ఫ్రెండ్స్ ప్రతిసారి ఏందనంటే, అనుభవిస్తారా లేక ఆలోచిస్తారా అని చెప్పి మాట్లాడుతున్నా. ఇదే మాలిని మెహ్రా ఆగర్ కూడా మనం తీసుకొని చూస్తే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి వాళ్ళ నాన్నగారు ఆర్ఎస్ఎస్లో ఎనలేని సేవలు చేసినారు అని చెప్పి చెప్తారు. బట్ ఈ దాఖలాలు ఎక్కడ దొరకలే. నేను కూడా చాలా దిగ్గజాలతో మాట్లాడినా, యూకేలో కూడా చాలా పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడినా. ఆర్ఎస్ఎస్ అంత పెద్ద సంస్థ, ఖచ్చితంగా డేటాబేస్ ఉంటుంది. అందులో ఇంత పెద్ద స్థాయి మనిషి అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పటివరకైతే నాకేం ఆ దాఖలాలు రాలే. ఇప్పుడు ఈమె ఏమని మాట్లాడుతుంది అనంటే, ఆమె ఫాదర్ ఇప్పటికీ బతికి లేడు. ఆమె యూకే రికార్డ్స్ ప్రకారము 2 మార్చ్ 2011కి తన తండ్రి గారు చచ్చిపోయినరు. అంటే మోడీ గారు రాకముందే కదా జరిగింది. సో వాళ్ళ నాన్నను ముంగడ పెట్టి రాజకీయాలు చేసుడు ఏందో నాకు అర్థం కాదు. ఇంపార్టెంట్ ఏంది అని అంటే, ఇవాళ ఈమె మాలిని మెహ్రా అనే ఈమె రాహుల్ గాంధీ అననే ఈ ప్రివిలేజ్ పుత్రికి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? తన తండ్రి పేరు తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ పేరు బదనాం చేస్తుందా, లేకపోతే హిందూ మనోభావాలలో ఆర్ఎస్ఎస్ పైన విషబీజాలు నాటడానికి ప్రయత్నం చేస్తుందా? గార్డియన్ రిపోర్ట్ ప్రకారము తను తన ఫాదర్ని కూడా క్రిటిసైజ్ చేసింది అనే కొన్ని కథనాలు ఉన్నాయి. తన తండ్రి బ్యాంక్రప్ట్ అయిపోయిండు లండన్లో ఎక్సెట్రా అనే కథనాలు ఉన్నాయి. తన పర్సనల్ ఇంట్రెస్ట్లు ఆమె పర్సనల్ లైఫ్ మాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చెప్తున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏందనంటే ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాల్సిన రోజు వచ్చింది. ఏందనంటే, ఈ గ్యాంగులు ఎవరు? ఈ గ్యాంగులందరూ కలిసి మన దేశాన్ని ఎందుకు డిఫేమ్ చేయాలని చూస్తున్నాయి? ఎన్ని రోజులు ఈ కుటుంబం ఈ దేశాన్ని ఇట్లా దిగజారుస్తూ మన దేశాన్ని అవమానపరుస్తూ వస్తుంది? ఇలా సీక్రెట్ అజెండా ఏంది? ఇలా సీక్రెట్ అజెండా ఏంది? విదేశాలకు పోయి స్వదేశాన్ని తిట్టుడు ఏంది? డెమోక్రసీని నాశనం చేసిన వాళ్ళే వేరే ప్రభుత్వాలు డెమోక్రసీ మీద దూషించే కతరమే అని మాట్లాడుడు ఏంది? ఎవరిల్లు? ఇవన్నీ న్యూస్ పేపర్లలో రావు, మేము చిట్టాలు ఇప్పాల్సి వస్తుంది రోజు. ఫ్రెండ్స్, ఇట్లాంటి డేటా మేము కొలెక్ట్ చేయాలని అంటే చాలా కష్టపడతాం. చాలా కష్టపడతాం. ఇది ఒక గిరీష్ దారామోని
చేసింది ఏనంటే కాదు, మా మీద నమ్మకం పెట్టుకున్నా నిజంగా చెప్పాలి మేము చాలా లీన్గా ఆపరేట్ చేస్తాం ఫ్రెండ్స్. మా టీం చాలా లీన్. నిజంగా చెప్తే ఇట్లాంటి డేటా మాకు మీలాంటి కార్యకర్తలతోనే వస్తుంది. ఎంతోమంది దేశభక్తులు గిరీష్ మేము బయటికి రాలేమొచ్చు, కానీ యు ఆర్ స్పీకింగ్ ద ట్రూత్, వి విల్ షేర్ యూ ది డేటా అని ఆధారాలతోని కూడా మాకు ఒక్కళ్ళకి సాధ్యం కాదు ఇంత డేటా తీసుడంటే. మా మిత్రులందరికీ పాదాభివందనం చేసి చెప్తున్నా, నేను ఈ ఛానల్ డైల్యూట్ కాదు, ఇట్లనే ఉంటుంది, ఖచ్చితంగా ఇట్లనే ఉంటుంది, నేను మాటిస్తున్నా. వేరెవర్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పుడే చెప్పిన, ఎప్పుడైతే మహారాణి గురించి మాట్లాడినామో యూట్యూబ్ అల్గారిథం కూడా ఎట్లా తీసుకుంటుందో నాకు తెలియదు. సో ఇట్ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ ఛానల్. మేము కమర్షియల్ చేసేది ఉంటే హాఫ్ నాలెడ్జ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ ఎక్సెట్రా వాళ్ళందరూ మాట్లాడినట్టు హాఫ్ నాలెడ్జ్లో మాట్లాడితే మాకు మంచి టీఆర్పీలు వస్తాయి. ఐ నో ఏదైతే వ్యూవర్స్ మాకు చిత్రగుప్తుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా నిజాయితీని ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఈ హానెస్టీ ఉంటుందో దాని వైపే చూస్తారు. దమ్దార్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ దమ్దారికి ఆధారాలు ఎంత ఉన్నాయి అన్నది చూస్తారు, అప్పుడే ఆదరిస్తారు. సో వీఆర్ ఎప్పుడు మేము టీఆర్పీల కోసం చూడలే, మేము ఏదో ఒక ఇచ్చేసి వ్యూస్ పెంచుకొని హీరోయిజం అవుదామని అన్నది మా తత్వం కాదు. నేను ఇలా మణిపూర్ మీద వేసిన ప్రశ్నలకు ఆ కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు హూమ్స్ ఓవర్ ఇట్ మేబీ మీ మదిలో నడుస్తున్న ప్రశ్నలు ఏవైతున్నాయో వాటికి సమాధానాలు వెతుకురుడు స్టార్ట్ చేయండి. అసలు ఎక్కడికైనా స్టార్ట్ అయ్యింది, రీసెర్చ్ చేయండి. ఎక్స్పెక్ట్ చేయకుండ్రి అన్ని చిత్రగుప్తులు చెప్పాలా లేకపోతే ఎల్ఐఎంఎల్ఐ వచ్చి మీకు చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయకుండ్రి. మీరు కూడా ఈ దేశం మనది, మీది, నాది చూడుండ్రి, చూస్తే మీకు దొరుకుతుంది డేటా. కోర్టు జడ్జిమెంట్ కాడికే దాట మొదలైంది. ఎందుకు అయింది, ఏమైంది? మొన్న పార్లమెంట్ సెషన్లో కూడా నిన్నగా కాదు, నేను 2023 ప్రభుత్వం ఫామ్ కాకముందు అంటున్నా, 18th లోక్సభ కాదు 17th లోక్సభకే చెప్తున్నా నేను. అప్పుడు కూడా మంత్రి గారు కొంచెం దీని మీద గృహమంత్రి గారు దీని మీద ప్రస్తావన తీసుకొచ్చి 3 రోజులు మణిపూర్లో కూర్చున్నారు. శాంతియుతంగా డీల్ చేస్తారు. బుల్లెట్ దించడం 2 నిమిషాల పని కాదు. కాంగ్రెస్ అదే చేసింది. మళ్ళీ ఇప్పుడు బగ్గుమనలే. ఎందుకు బగ్గుమన్నది? మళ్ళీ నువ్వు నార్త్ ఈస్ట్ మీద ఏం ఫోకస్ చేసినావు వెనుకటికి, దాని మీద మాట్లాడలే. గిరీష్ దారమోని అనేటోడు ప్రభుత్వాన్ని కూడా దూషించిండు నీట్ సబ్జెక్ట్లో. చిత్రగుప్త్ న్యాయం పక్కన నిలబడ్డ తప్ప అన్యాయం పక్కన కాదు. నిజంగా చెప్పాలంటే న్యాయ యాత్ర డిజిటల్గా మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. కాంగ్రెస్ కాదు, రాహుల్ గాంధీ కాదు. సో ఈ అల్గారిథంలు ఎట్లా పనిచేస్తేవో నాకు తెలియదు, కానీ మీ సహాయ సహకారాలు మాకు గట్టిగా ఉంటాయని చెప్పి భావిస్తూ ఇంకా ఖచ్చితంగా గట్టిగా చెప్పిన కదా, భానుడు కంటే బగ్గుమంటది మీ చిత్రగుప్త. మీ ఆదరణకై ఆధారాలతో మన చిత్రగుప్త.